శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, నా పేరును ఉపయోగించుకొని అనేక మంది మోసాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య నా దృష్టిలోకి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నా వీడియోలో కొంత పార్ట్ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసేసుకొని చాలామంది మోసం చేస్తున్నారని నా దృష్టిలోకి ఎక్కువ మంది తీసుకొచ్చారు. అలాంటి మోసాలు ఎవరు నమ్మకండి. ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నెంబర్, అఫీషియల్ నెంబర్ 9399990660. వేరే నెంబర్స్తో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎవరైనా సరే నా రీల్ కానీ, నా షార్ట్ కానీ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని కానీ, జ్యోతిష్యం కోసం సంప్రదించండి అని కానీ చెప్పి వాళ్ళ నెంబర్స్ వేసుకొని మేము గురువు గారి శిష్యులం అని చెప్తే నమ్మకండి. నాకు ఏ శిష్యులు లేరు, నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఈ 9399990660 నెంబర్కి మాత్రమే కాల్ చేయటం లేదా వాట్సాప్లో మెసేజ్ చేయటం చేయండి. సోషల్ మీడియాలో మోసాలకు బలి కాకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎక్కువ డబ్బులు కట్టించుకోవటము, గురువు గారి శిష్యులం అని చెప్పటము, గురువు గారు వేరే ఊళ్ళో ఉన్నారని చెప్పడం చేస్తున్నారు. అలాంటి మోసాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి ఎవరు మోసపోకండి. ఈ ఒక్క నెంబర్ని మాత్రమే సంప్రదించండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. జూన్ 10 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి రాత్రి 12:54 వరకు ఉంది. అంటే అర్ధరాత్రి వరకు దశమి తిథి ఉంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 9:18 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 9:18 లోపు పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల అనేక కష్ట నష్టాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఉదయం 9:18 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. బుధవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం వల్ల ద్రవ్య హాని ఏర్పడుతుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 9:18 తర్వాత పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అంటే ఈరోజు 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి, లంబయోగము, ఉత్పాత యోగము. దీనివల్ల ప్రయాణాలు చేసేటప్పుడు మీకు పనుల్లో చికాకులు కానివ్వండి, ధనపరంగా నష్టం కానివ్వండి, ఏదో ఒక కష్టం కానివ్వండి, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే బయటికి వెళ్ళేటప్పుడు పెసల మూట పరిహారం చేసుకొని వెళ్ళండి. ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని దానిలో కొన్ని పెసలు ఉంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలా చేస్తే గనక దీనివల్ల ఖచ్చితంగా యోగాలు వ్యతిరేకంగా ఉన్న ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనుల్లో లాభం చేకూరుతుంది. అలాగే ఇంకా మీకు వీలైతే బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాల నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి రేవతి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు మిథున రాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల వారికి చాలా అద్భుతమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ రోజు బలం అద్భుతంగా ఉంది. లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ఈ రోజు బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 9:18 వరకు ఉంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం. అలాగే ఉత్తరాభాద్ర ఉన్న సమయంలో ఎవరైనా సరే సర్జరీలు చేయించుకోవటానికి చాలా మంచిది. అంతేకాకుండా అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా మంచిది. మీకు ఆఫీసులో ఏదైనా హోదా, పదవి ఇస్తానంటే దాన్ని తీసుకోవడానికి కూడా ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే ఉదయం 9:18 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే భూములు, గృహాలకు సంబంధించిన కీలకమైన చర్చలు చేసుకోవచ్చు. అలాగే అధికార పదవులు స్వీకరించవచ్చు. అంతేకాకుండా
వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అలాగే మీకేమైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే, భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, వంశపారంపర్య రీత్యా మీకు రావాల్సిన ఉంటే మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఈ రేవతి చాలా మంచి నక్షత్రం. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఇలా ఉత్తరాభద్ర, రేవతి ఈ 2 నక్షత్రాల బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మానసికంగా మాత్రం కొంత చింతా బాధ ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం మేషరాశి వాళ్ళు చేయాలి. అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే ప్రయత్నం చేయటం మేషరాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఈరోజు ఖచ్చితంగా ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యముతో వృషభ రాశి వాళ్ళు ముందడుగు వేసే అవకాశం ఎక్కువగా ఉంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేసేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ మళ్ళీ అప్పులు తీర్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవైపు అప్పులు చేస్తూ ఉంటారు, ఇంకోవైపు అప్పులు తీరుస్తూ ఉంటారు. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు కాబట్టి పెద్దగా ఇబ్బందులే ఉండవు. అయినప్పటికీ అప్పు చేసే విషయంలో మాత్రం మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అవసరమైతేనే పెద్ద మొత్తంలో అప్పు చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తూ ఉంటే కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకండి. మాట జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కర్కాటక రాశి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు ఈరోజు చాలా వరకు కూడా విడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలా విడిపోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు అప్పుల వల్ల కూడా కొన్ని చికాకులకి కర్కాటక రాశి వాళ్ళు లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ అంతిమంగా సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే ఎవరైనా సింహరాశి నిరుద్యోగులు ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే ఖచ్చితంగా వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఏర్పడుతుంది. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ప్రధానంగా ఉద్యోగం లభించడంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని పొందటం వల్ల హాయిగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. అందులోనూ స్త్రీలకైతే ఈరోజు మానసికంగా చాలా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే ధనవృద్ధి కూడా పెరుగుతుంది. అంటే ఈరోజు కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నా ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రాజదర్శనం కలుగుతుంది. అంటే సాంఘికంగా పరపతి పేరు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యంతో జీవితాన్ని గడిపే అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువగా తులారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి యందు వ్యతిరేకత ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా వృశ్చిక రాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సమయస్ఫూర్తితో ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే కొద్దిగా ధనపరంగా నష్టం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే కీర్తి ప్రతిష్టలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమాజంలో వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేస్తూ ఉంటారు, అప్పులు తీరుస్తూ ఉంటారు. ఒకవైపు అప్పు చేస్తూ ఉంటారు, ఇంకోవైపు అప్పు తీరుస్తూ ఉంటారు. కాబట్టి ధనపరంగా ఇబ్బంది అయితే ఉండదు. వాటిని సమన్వయం చేసుకొని మంచిగా అభివృద్ధి సాధించే క్రమంలో ముందడుగు వేయటానికి ధనుస్సు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే తలపెట్టిన ప్రతి పనిలో మంచి విజయాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లను గురించిన శుభవార్తలు వినే అవకాశం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బాగా పొందే యోగం ఈరోజు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో విజయాలు సాధించగలుగుతారు.
అలాగే ధనపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రాజదర్శనం కూడా కలుగుతుంది. రాజదర్శనం అంటే సమాజంలో మంచి పేరు పలుకుబడి ఉన్న వ్యక్తులను కలుసుకొని వాళ్ళ పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఈరోజు బుధవారం కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గాం, గీం, గూం, గైం, గౌం, గహ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. గాం, గీం, గూం, గైం, గౌం, గహ ఈ మంత్రాన్ని చదువుకుని వెళితే ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు నమోదు చేయగలుగుతారు. అలాగే ప్రధానంగా బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే బుధహోర ఉన్న సమయంలో బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు కీలకమైన నిర్ణయాలు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమైన పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు అనుకూలమవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు సంపూర్ణంగా ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.